ఓం తత్సత్. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అతీంద్రియజ్ఞాననిధిం పరాత్పరం ప్రజ్ఞానమానందం అఖండం అవ్యయం భవాబ్ధిపోతం కరుణాంబుధిం శివం స్మరామి నిత్యం మలయాళదేశికం స్మరామి నిత్యం మలయాళదేశికం. హరి ఓం తత్సత్. శ్రీ కాకరపర్తి కృష్ణశాస్త్ర విరచిత సదాముక్తి సుధార్ణంలో మనం ప్రశ్నోత్తర తరంగం అనబడేది 5వది మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు 52వ శ్లోకాన్ని చెబుతోంది. పంచకోశ గుహాస్తాత్మ బ్రహ్మజ్ఞానేన వ్యజ్యతే సూర్యకాంత విలీనాగ్ని సూర్యచండాంశునా యథా. ఇది 2 గీతల శ్లోకమే. మొదటి గీతలో ప్రశ్న, 2వ గీతలో సమాధానం. ప్రశ్న వేస్తున్నాడు శిష్యుడు. పంచకోశ గుహస్థ ఆత్మ, ఆత్మ పంచకోశములు అనేటువంటి గుహలో ఉందండి. పంచకోశములు 5 కోశములు, 5 కవర్స్, 5 బ్యాగ్స్, 5 పర్సులు లాంటివి. కోశము అంటే ఓర. 5 కోశములు: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు 5. ఏమండి? అన్నమయ కోశము అంటే ఆహారముతో, తల్లి తండ్రి తిన్న ఆహారంతో పుట్టి ఆ ఆహారంతోనే పెరుగుతూ చనిపోయిన తర్వాత మళ్ళీ క్రిమి కీటకాదులకు వేటికో ఆహారంగా తయారయ్యేటువంటి ఈ స్థూల శరీరమే అన్నమయ కోశము. ఫస్ట్ కవర్ ఇది. ఫస్ట్ దుప్పటి. 5 దుప్పట్లు అనుకుంటే ఆత్మను కప్పివేసినటువంటిది 1వది. తర్వాత 2వది ప్రాణమయ కోశం. కర్మేంద్రియాలు అనబడేటివి 5 ప్లస్ పంచప్రాణాలు, లేదా ఒక ప్రాణం అన్నా 5 ప్రాణములు, ఒక ప్రాణమే. చేసే పనిని బట్టి 5గా విభజించడం జరిగింది. ఈ ప్రాణపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అనే పేరుతో. దీంతో పాటుగా ఈ ప్రాణము తర్వాత కర్మలు చేసేటువంటి కర్మ ఇంద్రియాలు, దీన్ని ప్రాణమయ కోశము అంటారు. ఫస్ట్ది అన్నమయము, తర్వాత దానిపైన ఉండేటువంటిది ప్రాణమయము, ఆ తర్వాత మనోమయ కోశం. జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ దాంతోపాటుగా మనస్సు, సంకల్పాలు వికల్పాలు చేస్తూ ఉంటుందే ఆ మనస్సు కలిపితే దీన్ని మనోమయ కోశం అంటాం. దాని తర్వాత విజ్ఞానమయ కోశం. జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, దాంతోపాటు అహంకారం అందాం, లేదా బుద్ధి. దీన్ని విజ్ఞానమయ కోశము అనబడుతుంది. ఇక్కడే జీవుడు అనబడుతున్నాడు. వీడే ఇక్కడ ఏర్పడేటువంటి చైతన్యమే, ఆత్మ చైతన్యమే ఇక్కడ ప్రతిఫలించి జీవుడు అనబడుతున్నాడు. ఇది విజ్ఞానమయ కోశం. చివరిది ఆనందమయ కోశం. ఆనందో బ్రహ్మ విజానే, ఆనందమే బ్రహ్మ. అయితే ఇప్పుడు ఆనందం ఏమైంది? మయము అని ఎప్పుడైందో ఒక కవర్ లాగా ఏర్పడింది అజ్ఞానం అనేటువంటి దాంతో. లేకపోతే ఆనందమే బ్రహ్మ, సత్చితానందం. అయితే ఆనందమయము అని ఇప్పుడు అన్నాము. ఆ మయ శబ్దము కప్పివేయబడి ఉన్నది. ఆనందము కప్పివేయబడి ఉన్నది. ఇక్కడ గాఢ నిద్రావస్థలో ఆనందం మనకు గోచరం కావడంలే, అజ్ఞానము చేత కప్పబడి ఉన్నది. ఇది అందువల్ల ఆనందమయ కోశం అన్నాం.
ఈ 5 ఏమండి పంచకోశములు అని చెప్పుకున్నాం. చాలాసార్లు వచ్చింది మనకు ఏమండి వేదాంత బోధలోను, వేదాంత బాలబోధలోను చాలా వాటిల్లో వచ్చింది. ఈ గ్రంథంలో కూడా మొట్టమొదటి అధ్యాయంలోను చాలా వాటిల్లో వచ్చింది పంచకోశములు. ఈ పంచకోశములనే 3 రకాలైన శరీరాలుగా చెప్పబడుతున్నది. ఎలాగా? ఈ అన్నమయ కోశమే స్థూల శరీరము, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు అనబడే 3 సూక్ష్మ శరీరము. తర్వాత ఆనందమయ కోశము అంటున్నామే, అది కారణ శరీరము. అదే కదా అజ్ఞానం. ఇలాగా 5 కోశములు లేదా త్రివిధ శరీరాలుగా చెప్పబడుతుంది. ఇక్కడ చూద్దామండి ఇప్పుడు ప్రశ్న. ఏం చెప్పాడు స్వామి? ఈ ఆత్మ అంటున్నాం కదండి, ఈ ఆత్మ 5 కోశముల చేత కప్పబడినట్లు ఉన్నది కదా. గుహలో పెడితే గుహ అంటే మొత్తం మూసేసినట్టు ఉంటుంది, దాంట్లో వెలుతురే ఉండదు, అది గుహ కొండలో. అలాగే 5 కోశములు ఆత్మను కప్పివేసినట్టు ఉన్నాయి కదా. మరి అటువంటిప్పుడు ఎలా బయటపడుతుందయ్యా? అసలు అది బయటికి రావడం ఎలా? గుహలో ఉంది, హృదయ గుహలో అన్నట్టు ఓ పెద్ద గుహ 5తో కలిసినటువంటి కొండ గుహలాగా ఉంది, 5 కప్పి వేసిన దానివల్ల. ఇప్పుడు అది బయటపడేది ఎలాగా అన్నాడండి. దానికి ఏం చెప్పినాడు గురువుగారు? సూర్యకాంత విలీన అగ్ని సూర్య చండాంశునాయధ. బాబు, ఒక సూర్యకాంతం అనేది ఉంది. అది ఎలా ఉంటుందంటే దాంట్లో అగ్ని ఉంటుందంట, దాగి ఉంటుంది. అంటే బయటపడదు అగ్ని. ఎండలో పెట్టినప్పుడు దాంట్లో అగ్ని బయటపడుతుందంట. సూర్యకిరణ ప్రసారం జరిగితే అప్పుడు ఆ మణి నుంచి అగ్ని వ్యక్తమవుతుందంట. ఈ ఉదాహరణ ఇచ్చాడు. అలాగే ఈ ఆత్మ అనేది ఎంత గుహలో ఉండినప్పటికీ లేక కప్పివేయబడి ఉన్నప్పటికీ ఆత్మ అనాత్మ వివేకము, లేకపోతే ఇంకా ఏం చెప్తాము, వాక్యార్థ బోధ గురువుగారి దగ్గర, ఇటువంటి బోధ చేత అంటే జ్ఞానము చేత అది ప్రకాశింపగలదు. అది చీకట్లో కాదు ఉండేది, కప్పివేయబడి ఉన్నది. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మానాత్మ వివేకం గురువు ద్వారా బోధించబడుతుందో అప్పుడు ఆత్మ అన్నది తెలిసి వస్తుంది, ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడండి. అంటే ఇప్పుడు ఏమవసరం? పంచకోశాల చేత కప్పబడి ఉన్నదని కదా చెప్పబడుతున్నది. కనుక ఈ పంచకోశాలు ఒక్కొక్కటి తీసేస్తూ పోతే ఆత్మజ్ఞానము ద్వారా, గురుగారి బోధ ద్వారా అప్పుడు ఆత్మ అనేటువంటి దాని గురించినటువంటి జ్ఞానం బయటపడుతుంది. ఎలాగైతే సూర్యకాంతి మణిలో అగ్ని దాగి ఉన్నప్పటికీ అది బయటపడదు. అయితే అందుకే దాని పేరు సూర్యకాంతమణి అన్నారు. ఎండ ఎప్పుడు దానిపైన పడుతుందో అప్పుడు మాత్రమే దాంట్లో అగ్ని బయటపడుతుందంట. కాబట్టి ఆ విధానం చెప్పాడండి. ఇప్పుడు గురుబోధ ద్వారా, సాక్షాత్ వేదాంత బోధ ద్వారా ఆత్మ తెలియబడుతుంది. నాయనా, నువ్వే గుహలో ఉంటుంది అనుకోవాకు అని చెప్పాడండి. ఎలాగా అంటే వివేక చూడామణిలో అనే గ్రంథంలో శంకరాచార్య వారు చెప్పాడండి ఒక మాట. పంచానామపి కోశానాం నిషేధే యుక్తితః శ్రుతేః తన్నిషేధావధి సాక్షి బోధరూపః అవశిష్యతే. శృతేః యుక్తితః, శృతులు ఏం చేస్తున్నాయి అంటే యుక్తితో, అంటే ఉపాయం అని కాదు, ఎగ్జాంపుల్స్తో తర్కబద్ధముగా శృతులు ఏం చేశాయి? పంచకోశానాం నిషేధే, ఈ పంచకోశములు నిషేధించాయి. ఇది కాదు నేతి అనే ప్రక్రియ ద్వారా ఇది కాదు ఆత్మ ఇది కాదు అని 5 కోశములను ఏమండి
ఆత్మ కాకుండా నిషేధించాయి. ఏవి బాధించాయి? శృతులు, ఉపనిషత్తులు. ఆ ఒక పద్ధతి, నిషేధ పద్ధతి ద్వారా ఈ పంచకోశంలో ఒక్కొక్క దాన్ని దుప్పట్లు తొలగించినట్లు అన్నమయ కోశం ఆత్మ కాదు. ఎందుకు కాదు? అన్నమయ కోశం అంటే స్థూల శరీరం. ఇది నాకు నా జ్ఞానానికి తెలియబడుతున్నది. 6 రకాల మార్పులు వస్తున్నాయి. ఇది పుట్టింది, రేపు చస్తుంది. కాబట్టి ఇది ఎలా అవుతుంది? ఆత్మ కాదు. ప్రాణమయ కోశం కూడా నేను కాదు, ఆత్మ కాదు. ఎందుకు కాదు? ఇది కూడా మార్పులు చెందుతూ ఉంది, నీకే తెలుస్తున్నది. ప్రాణం అంటే శక్తి, ప్రాణశక్తి. 4 పూటలు నీకు భోజనం పెట్టకపోతే మహా వీక్నెస్ ఫీల్ అవుతావు. నువ్వు ఆస్తమా పేషెంట్ అయితే నీకు గాలి సరిగా అందని నీకు తెలుస్తున్నది. కాబట్టి నీవెలా అవుతావు? మనోమయ కోశం కూడా ఆత్మ కాదు. ఎందుకు కాదు? అది కూడా మనస్సుది. మనస్సు అనేది అంతఃకరణము. అది ఒక పనిముట్టు మాత్రమే. పనిముట్టు ఉంటే పనిముట్టును వాడేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడే నీవు. అంతేగాని పనిముట్టు నువ్వెలా అవుతావు? నీ మనస్సును నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు కదా. కాబట్టి ఆ తెలుసుకునే జ్ఞానం నీవు. కాబట్టి మనోమయ కోశం కూడా జ్ఞానేంద్రియాలతో పాటుగా నీవు కాదు. కర్మేంద్రియాలతో పాటుగా ప్రాణం ఉంటే అది ప్రాణమయ కోశం చెప్పుకున్నాం. ఇప్పుడు మనోమయ కోశం కూడా నీవు కాదు. విజ్ఞానమయ కోశం బుద్ధితో పాటు జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలన్నీ నేను కాదు. ఎందుకు కాదు? ఈ జ్ఞానేంద్రియాలు కూడా మారుతున్నాయి. అసలు గాఢ నిద్రావస్థలో ఈ బుద్ధి, జ్ఞానేంద్రియాలు ఏమీ ఉండడం లేదు అని నాకు తెలుసు. అంటే నా జ్ఞానానికి తెలుసు, అది నేను ఎలా అవుతాను? అదేవిధంగా ఆనందమయ కోశం కూడా నాకు తెలుస్తున్నాయి. ప్రియమోద ప్రమోదముల ద్వారా జాగ్రత్త అవస్థలో ప్రియము, మోదము, ప్రమోదం. ప్రియమోద ప్రమోదములను విచారణ చేసినప్పుడు జాగ్రత్త అవస్థలో తెలియబడుతున్నది. గాఢ నిద్రావస్థలో ఆనందంగా నిద్రపోయినాను అని నాకు తెలియబడుతున్నది. కాబట్టి ఆనందం నాకు తెలుస్తున్నది. కాబట్టి నేను ఎలా అవుతాను? ఇలాగా ఊరికే చెప్పడం జరిగింది. చాలా శ్లోకాలు వచ్చాయి మనకి, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం. ఈ పంచకోశములను బాధించినప్పుడు తన్నిషేధావధి సాక్షి, వాటన్నిటినీ ఇది కాదని తీసేసినప్పుడు అప్పుడు ఎవరు మిగులుతారండి? సాక్షి. నిషేధావధి సాక్షి. నిషేధించగా చివరికి మిగిలినటువంటి వాడెవరు? సాక్షి. ఎట్లా తెలియబడతాడు అప్పుడు? బోధరూప అవశిష్యతే. బోధ అంటే జ్ఞానము, చిత్ అంటే చైతన్యము. ఆ మిగిలిన చైతన్య రూపముతో తెలియబడుతుంది. చైతన్యం అంటే తెలివిగా, జ్ఞానముగా. ఇంకా అక్కడ మళ్ళీ ఇంకొక శరీరం కాదు. ఈ పంచకోశాలు తీసేసిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకొక శరీరం ఏదో ఒకటి ఉండి వాటన్నిటికీ సాక్షిగా లేదు. ఏం మిగిలింది? కేవలం తెలివి మిగిలింది, జ్ఞానమే మిగిలింది. కనుక జ్ఞాన స్వరూపము నేను, అది మిగులుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి ఎలాగా మరి ఇది తొలగించేస్తాం కదా, నిషేధించాం కదా అంటే ఈ భౌతికంగా తొలగించడం కాదండి. అంటే స్థూల శరీరాన్ని దీన్ని నలగొట్టేసి తీసేసేది, ఈ ప్రాణం లేకుండా చేసేసేది. అంటే ముక్కు గట్టిగా ముస్తేస్తాడు, ఆడికి పోయింది, ప్రాణం పోయింది, అలా కాదు. బాగా మందు కొట్టేసి తాగిపితే బాగా నువ్వు ఒక 1/2 బాటిల్ తాగేస్తే వాడి కాన్షియన్సే ఉండదు, మనసే లేదు. అలా తీసివేయడం కాదు ఇక్కడ. భౌతికమైన తొలగింపు కాదు అది. అక్కడ తొలగించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ భౌతికంగా తొలగిస్తే ఆత్మ తెలియబడదు. మరి ఎలాగా తెలియబడుతుందండి అంటే, ఎలా అయితే ఒక 5 దుప్పట్లు కప్పి ఉన్నామనుకోండి, ఆ విధంగా తొలగించి ఆచ్ఛాదన తొలగించడం, కప్పు తీసేయడమే, చంపేయడం కాదు. 5ంటిని కప్పి వేసిన దాన్ని తీసేస్తున్నాం. మళ్ళీ తీసేసినామంటే అక్కడెక్కడ బయట పారేసామని కదా. అలా తీసేయడం అన్నది అసలు అది కూడా కుదరదు బయటికి. ఎందుకో తెలుసండి? ఆత్మ అనేది వాస్తవానికి
పంచకోశాల లోపలనే లేదు. అయితే ఒక పద్ధతి, ఇది నిషేధ పద్ధతి, మనకు అర్థం కావడానికి చెప్పినటువంటిది. 5 కోశాలు ఉన్నాయి, ఆ కోశాల లోపల 5 దుప్పట్లు ఉన్నాయి, దుప్పట్ల లోపల కప్పుకున్నట్టుగా ఆత్మ ఉన్నదంటే బయట లేదని అర్థం. చూసారండి ఎంత డేంజరస్ వ్యాఖ్యానాలు. ఆత్మ అంటే ఎట్లా ఉంది, తను అంతటా వ్యాపించి ఉన్నది, ఇది పరబ్రహ్మ స్వరూపం అంటే సర్వత్రా ఉన్నది. మరి సర్వత్రా ఉన్నదాన్ని నువ్వు ఎలా తీసేస్తావండి దుప్పట్లు? కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ తెలివిని ప్రయోగించి వివేకముతో ప్రతి స్టేజీలో ఒక్కొక్క స్టేజీలో ఇదేమన్నా ఆత్మనా అనుకుంటూ ఉంటే కాదయ్యా అంటుంది శాస్త్రం. నువ్వు ఏమనుకున్నావు ఇంతకాలము? ఇదో కనపడేటువంటి ఈ 3 మూడుల జానడు శరీరమే నేను అన్నావు. నేనంటే ఆత్మ, అహం. నీ భావన అలా ఉంది కాబట్టి శాస్త్రం ఏం చెప్తున్నది? నువ్వు అనుకుంటున్నావే బాబు, ఈ 2 కాళ్ళు 2 చేతులతో అన్నంతో తిని బాగా బాగా శరీరం బలపెట్టినావే, అది కాదు. నా ప్రాణం పోతే నేను ఉండను కదా అనుకుంటున్నావే, అది కాదు. నేను మనసుతో ఆలోచిస్తున్న మనసు ఆత్మ, అది కాదు. అలా తెలివితో అర్థం చేసుకోవాల్సిందే కానీ తీసేయడం కాదు. ఇలా అర్థం కావాలి. ఎందుకని సర్వము అంత ఆత్మే కనుక, అంత ఆత్మే కనుక నువ్వు ఏదేది అనుకుంటున్నావో శాస్త్రం దిగు చెప్పింది. వివేచన చేయాలన్నమాట. శరీరం ఆత్మే వాస్తవానికి. అయితే ఆత్మ శరీరం కాదు. చూడండి, అంత ఆత్మ అయినప్పుడు శరీరం కూడా ఆత్మే కదండి. అంత ఆత్మ అయినప్పుడు శరీరం కూడా ఆత్మే. అయితే శరీరం అని ఎప్పుడు అన్నామో అది ఒక ఉపాధిగా అయిపోయింది అనమాట. అది అందువల్ల నశిస్తుంది. స్వామి చెప్పేవారు, నక్క కూడా నారాయణుడే, నక్క కూడా నారాయణుడేనంట. ఎందుకో అంతటా వ్యాపించి ఉంటే విశ్వమంతా విశ్వడు. విష్ణు సహస్రనామాలు నిన్నే చదివింటారు మీరు, వైకుంఠ ఏకాదశి కనుక. విష్ణు సహస్రనామ పారాయణం ఒకసారి మళ్ళీ చదవండి. పారాయణం కాదు చేసేది, విష్ణు సహస్రనామంలో కనీసం కొన్ని నామాలైన. విష్ణు సర్వవ్యాపకో విష్ణు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇలా శంకరులు భాష్యం రాశాడండి. వాటిని పట్టుకుంటే దాంట్లో విశ్వడు అని వస్తుంది. విశ్వమంతా ఆయనే. కాబట్టి శరీరం కూడా నక్క కూడా నారాయణుడే. అయితే నక్క నారాయణుడు కాదు. ఎందుకు? నక్క చచ్చిపోతుంది. అప్పుడు నారాయణుడు కూడా చనిపోయినాడు అని అర్థమా? అలా కాదన్నమాట. కాబట్టి శరీరం కూడా ఆత్మే, కానీ ఆత్మ శరీరం కాదు. ఎందుకు? ఈ శరీరమే కాదు, పక్కన రాయి రప్ప చెట్టు పుట్ట అంతా ఆత్మే. కాబట్టి శరీరం ఆత్మయే, కానీ ఆత్మ శరీరం కాదు. అలాగే ప్రాణం కూడా ఆత్మే, కానీ ఆత్మ ప్రాణం కాదు. అదొకటే అంటే నువ్వు. అట్లనే మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశం అంతా ఆత్మ, దానికంటే వేరే ఏమి లేవు. అయితే ఆత్మ ఇటు ఏది కాదు. అది ఆత్మ ఎట్లాంటిది? సత్చిత్ ఆనంద స్వరూపం. ఇది వివేకం చేయడం అంటే అర్థం. వివేచన చేయడం అంటే అర్థం ఏమిటంటే అంత ఆత్మయే. అయితే ఇది మాత్రం అంటావేమో కాదు. స్థూల శరీరం మాత్రమే ఆత్మ అంటావేమో కాదు. అన్ని అవస్థలలో ఉంటూ అన్నిటికీ సాక్షిగా. సాక్షి అంటే ఏంటి అర్థం? సాక్షి అంటే అదే కదా, అన్నిట్లో ఉంటూ అవి తాను కాకుండా, అన్నిట్లో ఉంటూ అది తాను కాదు. ఇప్పుడు కరెంటు ఉంది, బల్బు అనే ఉపాధి ద్వారా తెలియబడుతున్నది వెలుతురు. ఏముంది? కాబట్టి బల్బు కరెంటు కాదు. బల్బు కరెంటే, కరెంటు బల్బు కాదు. ఎందుకు? కరెంటు నేను బల్బు అనుకుంటే ఆ బల్బు కాలిపోతానే కరెంటు పోయినట్టని అర్థమా? కాదు. అయితే బల్బు ద్వారా కరెంటు ప్రసరిస్తున్నది కనుకనే కాంతి ఇస్తున్నది. ఫ్యాన్ ద్వారా వస్తున్నది కనుకనే గాలి వస్తున్నది. అది పరిమితమా అంటే కాదు, సర్వము వ్యాపించి ఉన్నది. ఫోన్లో, రైలు బండిలో, బస్సులో, మోటార్ సైకిల్లో, మోటార్లు, అన్నిట్లో, టీవీలో, అన్నిట్లో వ్యాపించే ఉంది. అయితే మనం అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క దాన్ని వివేచన చేయడం కనుక ఇప్పుడు
మనం ఏం చేయాలా? 5 కోశాలు కదా ఉండేది. ఈ 5టిని ఎప్పుడైతే మనం నిషేధిస్తామో ఇక మిగిలింది ఏంటి? ఇది కాదన్నప్పుడు సాక్షి, అంతే కదా. 5టిని తెలుసుకునేది ఎవడో అది మళ్ళా మనం పొందే ఒక అవస్థ కాదు, 3 అవస్థలు కాదు. కొంతమంది చెప్తూ ఉంటారే తురీయ అవస్థ తుర్యాతీతం, అలా కాదండి. 3 అవస్థల్లో ఉంటూ 3 కాదు కనుకనే 4వది అన్నాం. కాబట్టి 4వ అవస్థ అంటే ఒక స్టేజీ అనుకుంటామేమో, మళ్ళీ అలా లేదు. అలాగే పంచకోశముల స్టేజెస్ కాదు అవి 5. మనం వివేచన చేయడానికి పెట్టుకున్నటువంటి భావాలే, అంతేగాని అవి స్టేజెస్ 4వ అవస్థ, తురీయ అవస్థ, 5వ అవస్థ ఇట్లా కాదు. కాబట్టి అన్ని అవస్థల్లో కూడా మారకుండా అంతా అనుస్యూతముగా అంటే కంటిన్యూగా అది అన్నిట్లో ఉంటూ ఉన్నది నీవే జిజ్ఞాసు. తెలుసుకోవాలనుకుంటున్నావే నువ్వు ఆత్మను, ఆ జిజ్ఞాసు నీవేనయ్యా. అన్ని అవస్థల్లోనూ ఉంటున్నావు, అవస్థలు కాకుండా ఉంటున్నావు, అవస్థల్లో ఉంటూ అవస్థలు తెలుసుకుంటూ ఉన్నావు. అవి నువ్వు కాదు. ఎందుకు? అవి ఉన్నప్పుడు నీవు ఉంటావు, అవి లేకపోయినా నువ్వు ఉంటావు, అవి లేకపోయినా కూడా నీవు ఉంటావు. కాబట్టి అవి నీవు కాదు. ఇది నిషేధించేటువంటి బాగా విచారంతో, బాగా యుక్తితో చేయాలి. ప్రతి దశలో కూడా నిషేధం చేస్తూ రావాలి, ఒక్కొక్క స్టేజీలో. ఎందుకు చేయాలండి అంటే ప్రతి దశలోనూ ప్రతి స్టేజ్లోనూ మనకు భ్రమ ఏర్పడింది. మరి భ్రమ ఏర్పడిందిలే కాబట్టి మన భ్రమను తొలగించాలి. కాబట్టి ఆ స్థాయికి వచ్చేసి శాస్త్రం కూడా, ఉపనిషత్తు కూడా ఒక్కొక్క దాన్ని నిషేధిస్తూ వస్తుంది. ఇక అన్నింటినీ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరామే శుద్ధ్యంతాం, వీటన్నిటిని శుద్ధి చేస్తా రావాలంట. ఇది కాదండి. కాబట్టి ఒకదాని తర్వాత అన్ని కోశాలను ఎప్పుడైతే మనం ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని నిషేధించామో, ఈ నిషేధించడానికి అవధి ఎండ్ ఎప్పుడు తెలిసినా ఇక ఇంకేం మిగలలేదు. మరి ఎవరు మిగిలినారు ఇక్కడ అంటే అది కాదనేవాడు మిగిలినాడు, అంతే కదండి. నిషేధావధి సాక్షి చైతన్యమే, కేవలం సాక్షిగా ఉండే జ్ఞానమే. మళ్ళీ వాడెవడు జీవుడు, వాడెవడు దేవుడు ఇట్లా కాదు. అది అక్కడ కేవలం జ్ఞానమే. అందువల్ల జ్ఞానమే, చైతన్యమే ఆత్మ, చిత్తే ఆత్మ, సత్తే ఆత్మ. కాబట్టి అక్కడ మిగిలేది సాక్షి చైతన్యమే. ఇది నాశనం కాదు. ఈ సాక్షి చైతన్యము జ్ఞానం కనుక అది అన్నిటిలోనూ అనుస్యూతముగా ఉన్నది కనుక సర్వత్రా చీమ, దోమ, బ్రహ్మ మొదలు పిపీలికాంతం వరకు కూడా అన్నిటిలో జ్ఞాన రూపేణ, ప్రతి దాంట్లో సత్యచిత్త ఆనంద రూపేణ వ్యాపించి ఉన్నది కనుక అది బాధ చెందదు. దాన్ని మనం నిషేధించలేం. జ్ఞానాన్ని ఎక్కడైనా నిషేధించగలుగుతామండి? తెలివి ఎందుకు? తెలివిని నిషేధించేది తెలివే ఏమండి. కాబట్టి జ్ఞానం ఒకదాన్ని కాదంటున్నాడంటే కాదనగలిగిన జ్ఞానాన్ని మళ్ళీ ఇంకోటి ఎలా అంటుంది? కాబట్టి ఇతరమైన దానంతా కూడా మనం నిషేధించవచ్చు, జ్ఞానాన్ని నిషేధించడానికి లేదు. మొట్టమొదట్లో ఇంతకుముందు ఏమనుకున్నాం? మనం శరీరాన్ని ఆత్మగా అనుకున్నాం, అది సత్యం కాదు కాబట్టి దాన్ని కొట్టేశాం. ప్రాణాన్ని ఆత్మగా భావించావు, అది సత్యం కాదు, అందువల్ల దాన్ని తీసేసావు, ఇది కాదని. అలాగే మనోమయ, విజ్ఞానం, ఆనందముఖ విషయాలను ఆత్మ అనుకున్నావు, ఇవి కాదు. ఇక మిగిలింది ఎవరు? రూపనామాలు లేనటువంటి కేవల సత్యచిత్, కేవల జ్ఞానమే. ఇంకా దాన్ని ఎవరు? సాక్షికి మళ్ళీ సాక్షి అడుగుతాడండి కోర్టుకు పోతే. ఇప్పుడు కొట్లాట, ఏమయ్యా నువ్వు పలానా చోట్ల కొట్లాడుకున్నాడు రామయ్య, భీమయ్య, నువ్వు చూసావా? చూశాను సార్, చూశాను స్వామి జడ్జి గారు. నువ్వు చూసినట్టు మళ్ళీ నీకెవరయ్యా సాక్షి? పట్టుకోరా. ఇంకొక ఆయన సోమయ్య అండి, సోమయ్య కొట్లాడుకున్నది ఆయన చూశాడంట, ఆయన నువ్వు చూసావా? నువ్వు చూసినట్టు ఇంకొకడు సాక్షి. అలా కాదు, సాక్షికి ఎప్పుడు సాక్షి ఉండడు. కాబట్టి అర్థమవుతుందా ఇప్పుడు మనకు ఆత్మస్వరూపం ఏమిటో? దానికోసం ఇంతసేపు చెప్పుకోవడం. ఆత్మను కనుక్కోవడానికి మళ్ళీ ఇంకొకటి ఏదో కాదు, అది ఆత్మే ఉన్నది, మిగిలింది ఆత్మే. ఇంకా అదే ఆత్మ, అదే బ్రహ్మ.
దానివల్ల ఇంకొక ఆయన ఏదో సాధన చేసేసి ఏదో చెప్పితే విని లేకపోతే యోగా చేసి లేకపోతే ప్రాణం అవంతా కాదు బాబు. నిషేధించలేవు నువ్వు సాక్షిని. అది ఎక్కడుంది? అంతటా ఉంది. అదే అంతటా ఉంది. జ్ఞానం కదండి. ఇప్పుడు చూడండి మీరు, ఇది పుస్తకం, ఇది మంచం, ఇది టేబుల్, అంతా ఇది 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 ఇదం 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 అని చెప్తే ఎవరు? అహమే, నేను సుబ్బరాజుని కాదు. సుబ్బరాజు అనేవాడిని కూడా తెలుసుకుంటూ ఉంది అది. సుబ్బరాజు అనేటువంటి అహం వృత్తి, అహం భావన, అహంకారము, కారం, మిరపకాయల కారంలాగా అది జీవుడు వీడిని కూడా తెలుసుకుంటుంది. వీడు ఒకప్పుడున్న బుద్ధి ఒకప్పుడు లేదు, ఒకప్పుడున్న శరీరంతో వీడు లేడు, ఒకప్పుడు చేసే పనులు వీడు చేయడం లేదు. కాబట్టి ఈ జీవుడు అనబడే ఈ అహం వృత్తిని కూడా తెలుసుకుండేది అహం స్వరూపం, నేను కనుక అది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఇంకా నిషేధించలేవో, ఏం బాబు శిష్య అర్థమవుతుందా? ఇంక అన్ని బాధితములే, అన్నీ నిషేధించావు, ఇంకా మిగిలింది నువ్వేనైనా. కాబట్టి ఇలా విచారణ ద్వారా, విచారణ అంటే ఏంది? జ్ఞానమే. ఇప్పుడు గురువుగారు నీకు చెప్తున్నారు లేదా నువ్వు విచారణ చేస్తున్నావంటే తెలివితోనా, ఎరుకుతోనా, లేకుండానా? తెలివే లేకుండానా? నిద్రపోతానా? కాబట్టి బోధ, టీచింగ్ బోధ. మనం అన్ని బోధ పెట్టుకున్నామే. కాబట్టి అది బోధ రూపం. వేదాంత బోధ, వేదాంత బాల బోధ, ఆత్మసత్యత్వ బోధ. చూడండి మన వాటికి ఎలా ఉన్నాయో మన ఛానల్లో పేర్లు. బోధ అంటే ఏం కాదండి, చైతన్యమే. ఏదో అనుకుంటారు చాలా మంది. బోధకుడు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. బోధకుడు. బోధ అంటే చైతన్యం, జ్ఞానం, చిత్. కనుక బోధ అంటే అర్థము చైతన్యం, ఆత్మ. చివరికి ఏం మిగులుతుంది? అన్నీ తీసేస్తే ఆ చేసే విధానం కూడా బోధే. బోధ ద్వారా తెలియబడాల్సిందేనండి, వేరే మార్గం లేదు. నువ్వు జ్ఞానం ద్వారా బోధపడాల్సిందంతే. కాబట్టి ఇది ఒక విధానం. ఈ విధానాన్నే తెలుసుకుంటూ రావాలి మనం. అదే చెప్పేది. యో అయమాత్మా స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సత్ నిర్వికార నిరంజన సదానంద సవిజ్ఞేయ స్వ ఆత్మత్వేన విపశ్చిత. అద్భుతమండి ఈ శ్లోకం. ఏం చేయాలంట? వివేకశీలుడు, తెలివైన, బాగా తెలివి ఉన్నవాడు, ఎరుక, జ్ఞానం, బుద్ధి ఉన్నవాడు. ఇది ఎటువంటిది? ఆత్మ స్వయం ప్రకాశికం, ఒక దాని చేత తెలియబడినది కాదు. ఇప్పుడు సాక్షి ఏం చేశాడు? అన్నిటినీ చెప్పాడు, వాడు మిగిలిపోయినాడు. ఇంక తర్వాత వాడిని ఏమో తెలుసుకుంటావు. ఇంక తెలుసుకోవడానికంటూ ఏముంది? కాబట్టి స్వయం ప్రకాశికం. సూర్యుడు అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు. మరి అతను తెలుసుకోవడానికి ఇంకొక లైట్ వేద్దామా? టార్చ్ లైట్. అహో సూర్యుడు వచ్చేసాడండో, టార్చ్ లైట్ వేసాను, కనిపించాడు. కాబట్టి ఒక ఆయన అంటాడు ఆత్మదర్శనమైంది, ఆత్మను చూశాడంట ఆయన. ఆత్మను దేంతో చూడాలి? కళ్ళతోనా? కళ్ళతో ఆత్మను చూస్తాడు, లేదా మనసుతో. అరే మనస్సుకు, నీ ఇంద్రియాలకు సాక్షి ఏదో అది ఆత్మ, అది జ్ఞానం. అది రూపంతో ఉండేది కాదు ఆత్మ, చూడ్డానికి, ఉడుక్కన చూడ్డానికి. ఇట్లాంటివన్నీ చేదస్తాలండి, అంతే. ఆత్మ ఎటువంటిది? అది పంచకోశాల కంటే విలక్షణమైనది. అవంతా కూడా నశిస్తాయి. అవన్నీ ప్రకాశ్యములు, అంటే తెలియబడతాయి. అవి తెలివి కాదు, జడములు పంచకోశాలు. నీవెవరు? అవస్థాత్రయమునకు సాక్షి, నిర్వికారం నీ స్వరూపం. వికారములు చెందేది కాదు, మార్పులు చెందేది కాదు. అన్ని కోశములు, అన్ని అవస్థలు అంటావా, లేదా నీ 3 శరీరాలు అంటావా, ఇవంతా వికారములు. అంటే మార్పు, ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు లేకుండా పోవడం, ఇదే వికారం అంటే మార్పు. ఆత్మ నిర్వికారం, అలాగే ఉంటుందండి.
ఏవేవి మార్పులు చెందుతూ ఉంటాయో అన్నిటినీ తెలుసుకునేది ఏదో అది నిర్వికారం. ఆత్మ నిర్వికారం, మార్పే లేదు. బాగా మనకు తెలుస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలండి అంతే. బాల్యాది అవస్థలు వచ్చిపోతూ ఉంటే నాకు గుర్తున్నాడని నాకు తెలియదు. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 అవస్థలు వచ్చిపోతుంటే ఒక 24 గంటలు ఈ మూడు తప్ప 4 లేవండి. గుర్తుపెట్టుకోవాలి మనం. తురియము, తుర్యాతీతము అలా కాదు, ఉండేది 3 అవస్థలే. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఈ 3 అవస్థలు మారిపోతున్నది తెలియదు నీకు. ఎట్లా తెలిసింది? తెలుసుకునే జ్ఞానం నువ్వు. అదే ఆత్మ. బాగుంది. సంగవర్జితం ఆత్మ. దేనితోనూ టచ్ పెట్టుకోదు, దేనితో మమేకం చెందినప్పటికీ ఇది నశిస్తుందండి. అది తమాషా. ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒకదానితో కలిసి ఎప్పుడైతే ఉన్నామంటామో అది పరిమితం. దేశగత, కాలగత, వస్తుగత, పరిమితికి లోబడి ఉంటుంది అది. అలాంటిది కాదు ఆత్మ. నిస్సంగత్వం అన్నమే సంగవర్జితం. సదానంద రూపం, సత్చితానంద రూపం. అలాగా తెలుసుకోవాలి ఆత్మను. అది ఆత్మ అవస్థాత్రయ సాక్షి, పంచకోశాల కంటే వేరైనది. అది స్వయం ప్రకాశకము, జ్ఞానము. అటువంటి ఆత్మను నేనే అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎట్లా తెలుసుకున్నాం ఇంతవరకు? మనం ఆత్మకు ఆపాదించుకున్నామే 5 కోశములను. ఆ 5 కోశాలను, వాటి ధర్మాలను ఇది కాదని తొలగించేసాం కదా. కాబట్టి అవి కాదు. అవి కానప్పుడు ఏది మరి? అవి కాదు, నిషేధించాం. దాన్ని ఏమంటారంటే వేదాంత భాషలో అపవాదం చేశాం. అధ్యారోపము చేసాము ముందు, తర్వాత అపవాదం చేశాం. అసలు ఈ పంచకోశాలు లేవు, ఉన్నది ఒకే ఒక ఆత్మ. పంచకోశాలను ఆరోపించాం ముందు. ఎందుకు? నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఎవడనుకోమన్నాడు శరీరం నేనని? నిన్ను తట్టి లేపేదానికోసం చెప్పామయ్యా. నువ్వు అనుకుంటుంటే ఈ ప్రాణం నేననుకున్నావు నువ్వు, కాబట్టి కాదంటున్నావు. పంచకోశాలుగా పేరు చెప్పి అంతే. కాబట్టి ముందేం చేసాము? ఆరోపించడం జరిగింది. తర్వాత ఏం చేస్తున్నావు? అపవాదం చేస్తున్నావు, కొట్టి భరిస్తున్నావు. అది కాదు. అది ఈ వేదాంతం అంతా అధ్యారోప అపవాదము. ఈ విషయాన్ని కూడా మీకు చాలాసార్లు ఇంతకుముందు చెప్పిన వాటిల్లో బాగా వేదాంత యొక్క అధ్యారోప అపవాదాన్ని గురించి వివరించే ఉన్నా. ఇలాగా అపవాదం ఎప్పుడైతే చేస్తామో, అంటే నిషేధిస్తామో, అప్పుడు ఇక మిగిలిది ఏంటి మిగులుతుంది అంటే కేవల జ్ఞాన స్వరూపమైన సాక్షి. అది శుద్ధ చైతన్యమే. శుద్ధ చైతన్యం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ లౌకికంగా ఉండే ఎరుక జ్ఞానాలు, లౌకిక జ్ఞానాన్ని కూడా నాకు తెలివి ఉందంటున్నావు నువ్వు. ఇది బుద్ధికి చెందిన తెలివిని కూడా నువ్వు, బుద్ధికి ఉన్నటువంటి బుద్ధి వృత్తులను కూడా నాకు తెలివి ఉంది అనుకుంటున్నావు. ఇలా కాదు, అన్ని లౌకికానికి సంబంధించినటువంటి ఈ జ్ఞానాలన్నింటికీ ఏది అధిష్టానమో, ఆధారమో అది అసలైనది. అది ఆత్మ. ఏమండి? అది శుద్ధ చైతన్యం. ఇదే ఇంతకుముందంతా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆత్మ అన్నది అది కేవల చైతన్యం. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. ఆ సూర్యుని చూడడానికి మనకు కళ్ళు కావాలి. కళ్ళను ఆ కాంతిని బట్టి సూర్యుడు తెలియబడుతూ ఉంటాడు. ఈ ఇంద్రియాలను బట్టి ఇంద్రియాలు ఎలా ఉన్నాయో మనసు తెలియజేస్తుంది మనకు. మరి ఈ మనసు అంటే అంతఃకరణం. ఈ అంతఃకరణం అనేది ఎలా ఉన్నదో ఏది ప్రకాశింపజేస్తుంది చెప్పండి? ఇది శ్లోకం కూడా చెప్పుకున్నాం. కిం జ్యోతిస్తవ భానుమాన్ హనిమే రాత్రో ప్రదీపాదికం అని ఏకశ్లోకి శంకరాచార్య. ఈసారి ఎప్పుడన్నా చెప్పుకున్నా మళ్ళీ చెప్తాంలండి. కాబట్టి అన్నీ ఉన్నాయని సూర్యుడు చూపిస్తూ ఉంటే, పగలు సూర్యుడు, రాత్రులు చంద్రుడు, నక్షత్రాలు తెలియజేస్తుంటే, అవి ఉన్నట్టు తెలుసుకునేటి ఏంటివి? కండ్లు. ఆ కండ్లు మూసుకున్నప్పుడు ఏ ప్రకాశంతో తెలియబడుతున్నాయి? మనసులో. ఆ మనస్సును తెలుసుకునేది ఏది? బుద్ధి అనుకుంటే, ఆ బుద్ధిని తెలియజేస్తూ ఉండేది ఏది? ఇంకా లేవు. అది ఆత్మ. ఆ జ్ఞానమే
ఆత్మ అది స్వయం జ్యోతి, పంచకోశాల కంటే విలక్షణమైనది. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు, 3 అవస్థలకు కూడా సాక్షి. అది నిర్వికారమైనది, ఏ విధమైన మార్పును చెందినటువంటిది కాదు, పాప పుణ్యరహితమైనది. అది ఎల్లప్పుడూ ఆత్మస్వరూపమే. ఏమండి, ఆత్మ ఎల్లప్పుడూ దుఃఖం ఒకప్పుడు కాదండి. అంతేకాకుండా ఆనంద వికారం కూడా కాదు, మార్పు చెందేది కాదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆనందంగా ఉన్నానని, ఇది ఆనంద వికారం అంటే మార్పు. ఎందుకని? పొద్దున్నే టీ తాగుతానే హ్యాపీ ఉన్నది, టీ అయిపోతానే పోయింది. మళ్ళీ ఆ పేపర్ వచ్చింది, పేపర్ చదువుతున్న పైన హెడ్డింగ్స్ చూస్తానే కొంత సంతోషం కలిగింది, ఆ పేజీ చెప్తానే కొంత దుఃఖం కలిగింది. ఏదో ఆ వార్తల్లో ఇలాగే ఉంటుంది. మధ్యలో ఇంకొకటి ఏదో తెచ్చిచ్చారనుకోండి తినడానికి, అదే ఏం బాగలేదు పో, కారంగా ఉంది, అలాగా ఉంటుంది మన ఆనందం. ఏమండి, కాబట్టి ఆత్మ ఆనంద స్వరూపం, అది నిరంజనం, ఏది అంటుకోద్దు దానికి. ఈ ప్రశ్న వచ్చేటప్పటికి మనకు పెద్ద డౌట్ వస్తుంది. ఏంటంటే, ఏమండి, 5 కోశాలనేమో మిథ్య, ఇది కాదని తీసేసామండి. ఇక ఏం మిగిలిందంటారు? నాకేం తెలియడం లేదే. అసలు ఏమీ లేదేమో కదండి, అభావమే కదా. ఇక అభావమే ఉంది అంటే లేనితనం ఉన్నది, ఏమీ లేనితనం ఉన్నది. కాబట్టి ఎలాగా ఇప్పుడు ఆత్మ ఉన్నది అనడానికి ఏంటండి? కాళ్ళు తలకాయలు ఇట్టాటియా లేవండి, ఇంక ఏమీ లేదేమోనండి. అలాగే బౌద్ధ మతంలో కూడా శూన్యవాదం అంటారండి దాన్ని, చెప్పాను మీకు ఒకసారి ఈ విషయాలు కూడా. బౌద్ధ మతంలో శూన్యవాదం, వాడు ఏం వాదిస్తాడు అన్నది కూడా చెప్పుకున్నాం మనం. ప్రాణాత్మవాదము, దేహాత్మవాదులు చెప్పుకుంటూ శూన్యవాదం. ఏమి లేదు కదా, గాఢ నిద్రలో ఏమి లేదు, నిద్రలోంచి కదా నువ్వు లేస్తున్నావు, నువ్వు లేస్తే ప్రపంచం వచ్చింది. కాబట్టి ముందు ఏమీ లేదు, తర్వాత ప్రపంచం వచ్చింది వాడు చెప్తాడు, ఏమీ లేదు. అలాగే ఇప్పుడు మనకు అనుమానం చాలామందికి, ఇక ఏమీ లేదు కదా, అయ్యా పిచ్చైనా, ఏమీ లేదు కదా అంటున్నావు, ఏమీ లేదు అనే విషయం నీకు తెలిసిందా లేదా? ఒక్కసారి ఈ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి మహానుభావులారా, మిత్రులారా. వాడేమంటున్నాడు? ఇది అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, చివరికి ఆనందమయ కోశం కూడా కాదు అనేసా. అన్నీ తొలగించేశానండి. ఈ స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, తర్వాత కారణ శరీరం కూడా నేను కాదు, 3 తీసేసా. ఇక ఏం మిగిలిందండి? ఉండేది 3 అవస్థలే కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. దీనికంటే విలక్షణమైనది పెద్దది ఏదో ఇంకొకటి. ఏంది సార్ అది? ఏనుగా లేక చీమ? అయ్యా ఎక్కడ ఉంది సార్ అంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమీ లేదు 3 అవస్థలు దాటిన తర్వాత అనేవాడు ఉన్నాడా లేదా? అనేవాడు, అనే ఆమె, అనే కుక్క, అనే నక్క కాదండి. అక్కడ ఏమున్నది? 3 తెలుసుకునే జ్ఞానం ఉన్నది. లేకపోతే అక్కడ ఏమీ లేదు కదా అన్న తెలిసిందా లేదా? ఇప్పుడు ఆ ఎదురింట్లో ఉన్నాడండి ఒక రామయ్య ఉన్నాడు. ఒరే రామయ్య ఉన్నాడో లేదో చూచి రాపో అన్నాడు గురువుగారు. చూచొచ్చిన తర్వాత ఎవరు లేరండి వాళ్ళ ఇంట్లో అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసిపోయినారు, కరెక్టే. ఇప్పుడు ఎవ్వరూ లేరు అనడానికి ఆ లేనితనమును చూచిన వాడు లేకపోతే వాళ్ళెవరూ లేరు అని ఎలా చెప్తాడండి? బాగా గమనించండి ఒకసారి, బాగా మననం చేయండి. ఎందుకంటే ఇది ఆత్మతత్వం. ఎలా వస్తాడు? ఇది కాదు ఇది కాదు ఇది కాదంటే ఎట్లా తెలుస్తుంది అంటూ ఉంటారు కొంతమంది ద్వైతులు. అందువల్ల శృతి యుక్తి అనుభవానికి దగ్గరగా చూడండి. ఈ స్థూల శరీరం నేను కాదు, మెలకువలో ఉండేది నేను కాదు, తెలుస్తోంది. మెలక వెళ్ళిపోయింది, కళ వచ్చింది, కళ్ళలో కూడా నేను కాదు. కారణ శరీరం నిద్ర, ఆ నిద్రను కూడా లేదు, నిద్రలో కూడా ఏమీ లేదు. మరి 3 కంటే ఇంకొక అవస్థ లేదండి, 4వది.
చివరికి ఈ 3 దాటితే ఇంకే అవస్థ, ఇంకో 4 అవస్థ ఏది లేకపోయా. అక్కడ ఏది 3 తెలుసుకుంటూ ఏది ఉంది అంటావు నువ్వు. ఏదో ఉంటే కదా 3 తెలిసింది నీకు. 3 తప్ప వేరే లేదని తెలిసింది. కాబట్టి అక్కడ ఏముంది, తెలుసుకునే నీవు ఉన్నావు. మళ్ళీ శరీరంతోనేమో అనుకుంటావేమో, ఈ శరీరంతో కాదు. అక్కడ శరీరాలు లేవు. 3 శరీరాలకు కూడా నువ్వు ఉండే, 3 శరీరాలకు కూడా 3 అవస్థలకు సాక్షి. పంచకోశాలకు నువ్వు విలక్షణుడవు అంతే. అక్కడ కేవలం జ్ఞానం మాత్రమే ఉన్నది, అచ్యుత్ చైతన్యమే. కనుక ఇది అర్థం కావాలి. ఇది చాలామందికి ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇప్పుడు అంత కాదు 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 అంటా పోతే, సత్యం కాదు అంత మిథ్య అని తీసుకుంటా పోయావు. అంతా తీసుకుంటా పోతే ఏం మిగిలిందయ్యా? అంత మిథ్య అయితే అంత మిథ్య మిథ్య మిథ్య. అక్కడ అర్థం ఏమిటంటే, ఇక్కడ పదానికి మిథ్య అనేటప్పుడు కొంతమందికి పెద్ద డౌట్ వస్తుంది. పంచకోశములు మిథ్య అని తీసేసామండి, నిషేధించాము. వీడికి శిష్యుని కొంతమందికి అనుమానం వస్తుంది, మిథ్య అంటానే లేదు కదా అని. వాస్తవానికి మిథ్య అనే పదానికి 2 అర్థాలు చెప్పుకోవచ్చండి. ఒకటి అసత్యము అని, ఇంకొకటి తన ఉనికికి, తన అస్తిత్వానికి ఇంకొక దానిపైన ఆధారపడి ఉండునది అనండి. ఇదండి మిథ్య. అసత్యం అంటే అసలు లేదని ఒక అర్థం. ఇంకొక అర్థం తన యొక్క ఉనికి, తను ఉండడానికి తను చెప్పలేదు, ఇంకొకటి తెలియపరచాలి. ఇప్పుడు ఏదైనా చెప్పండి, లోకంలో అంత జగత్తు మిథ్య అని అన్నాడు శంకరాచార్యులు. బ్రహ్మ సత్యం అని. బ్రహ్మ అంటే ఏంటండి? జ్ఞానమే కదా, ప్రజ్ఞానమే కదండి. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఏదైతే చెబుతున్నారో అది ఏవైనా చెప్పండి. ఇప్పుడు ఒక శరీరాన్ని చూసి ఆయన రామయ్య, ఎవరు సార్ అట్లా పోతున్నదంటే రామయ్య అన్నారు మీరు. ఆ రామయ్య శరీరం వచ్చి నేను రామయ్యను అని పలకదండి. అక్కడ కుక్క ఉన్నది, అదిగో కుక్క అని కుక్క చెప్పడం లేదు, నేను కుక్కను కానీ అని. ఆ గుడిలో సాయిబాబా విగ్రహం ఉంది, అయ్యో నేను సాయిబాబాను కానీ, నేను మహమ్మదీయుని అనుకుంటారేమో మీరంతా, నేను హిందువును, అందుకే నా పాదాల దగ్గర శివుడిని పెట్టినాడు చూడు. ఒకసారి గుడిలో చూడు, శివలింగాన్ని పెట్టారు నా పాదాల కింద. ఏమనుకున్నావు? నన్ను ఏమనుకున్నారయ్యా మీరు? పనికిమాలను అనుకున్నావు? సాయిబుని ఎవరో అని. చూడు పూజారి ఎక్కడ పెట్టాడు శివలింగాన్ని అంటాడా? అనలేడు, అది రాయి కానీ పాలరాయి. కాబట్టి నువ్వు చెప్పాలి ఆయన సాయిబాబా అని. అలాగే ప్రతి ఒక్కటి ఆయన వెంకటేశ్వర స్వామి నువ్వు చెప్పాలి. నీ శరీరాన్ని గురించి కూడా, నా శరీరం బాగలేదు నువ్వే చెప్పాలి. అంటే ఏంటి అర్థం? అన్నీ కూడా జ్ఞానము చేత తెలియబడుతున్నవి. తెలియబడినవంతా కూడా మిథ్య. ఎందుకు? ఇతరము పైన ఆధారపడి ఉన్నది. తన ఉనికికి అది ఉంది అనడానికి ఆధారం ఏమిటి? ఆ ఉంది అనే జ్ఞానమే ఆధారం. కనుక మిథ్య అంటే అర్థం కావాలి. మిథ్య అంటే అర్థం కాకుండా ఈ పంచకోశాలన్నీ నిషేధించినప్పుడు వాడికి ఇవాళ వేసే ప్రశ్న ఉంది ద్వైతులు, ఇది కాదని తీసేస్తానే, ఇంకా ఏం లేదయ్యా, ఏమి గోచరించలేదు. నేనేమో దేహం అనుకున్నా, మీరు మిథ్య అన్నారు. ప్రాణమే నేను అనుకున్నా, అది కాదన్నారు. భ్రమయ్యా, ప్రాణమేడ. మనస్సే నేను అనుకున్నా, మీరు అది కూడా కాదండి. నేను విజ్ఞానమయ కోసం కర్తను, అహం కర్త అనుకున్నా, అక్కడ కదా అహం భావన ఉండేది, అది కాదండి. చివరికి భోక్త అనుభవించేది, ఆనందాన్ని అనుభవించేది అదే ఏది ఆనందమయ కోసం, అది కాదండి. ఇక మీరు దాన్ని కాదండి దీన్ని కాదండి, ఇంక మిగిలింది ఏముంది స్వామి అని కదా ప్రశ్న వేసేవాడు. అయితే సర్వ అభావమును, ఇవంతా మిథ్య, ఇదంతా లేదు అని ఏదైతే అర్థం చేసుకుంటూ ఉన్నారో, ఇక ఆ నేనును తెలుసుకోవడానికి ఏదైనా ఉన్నదా?
ఏమండి అన్నిటి లేదు 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 అని తెలుసుకునేదానికి అని తొలగిస్తున్నాం కదా, నిషేధిస్తున్నాం కదా. ఆ నిషేధించే వాడిని, ఆ నిషేధించే జ్ఞానాన్ని తెలుసుకునేది ఏదైనా ఉన్నదా అంటే ఆ దాన్ని తెలుసుకునేది ఇంకా ఏది లేదు. ఎందుకోనండి, దాన్ని కూడా ఇంకొకటి ఏదో తెలుసుకుంటూ ఉంటే ఇది జడమైపోతుంది. ఏదేది తెలియబడుతున్నదో అది మిథ్య అని ఇంతకుముందే సిద్ధాంతం. అది మనకే తెలుస్తుంది కదా. అది స్వయం ప్రకాశకము కాదు, ఎప్పటికీ జ్ఞానమే, లౌకిక జ్ఞానం కాదు, మళ్ళీ ఆత్మ అనబడు ప్రజ్ఞానమే స్వయం ప్రకాశకం. అది జ్ఞానం తను తాను తెలుసుకుంటూ అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది. జడం అలా కాదు, ఇంకొక దానిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే మిథ్య. ఏదేది నువ్వు చెబుతావో అదంతా కూడా మిథ్య, సత్యం కాదు. ఇలా మనం అర్థం చేసుకున్నప్పుడు లాస్ట్కి ఏదైతే మిగులుతుందో ఏమండి, దాన్ని తొలగించడానికి ఇంకేది లేదు, దాన్ని తెలుసుకోవడానికి ఏదీ లేదు. ఇంకా ఒక చిన్న పాయింట్ చెప్తాను, అర్థం చేసుకోండి ఒకసారి. పొరపాటున ఆ ప్రజ్ఞానమైన ఆత్మను లేదా బ్రహ్మను కూడా నేను తెలుసుకున్నాను అని అంటే నీ బుద్ధికో నీ మనసుకో తెలియబడినది అన్నమాట. కనుక అప్పుడేమవుతుంది, నీ మనస్సుకు తెలియబడితే నీ మనస్సు గొప్పదైపోయింది, తెలుసుకునేది అయిపోయింది, ఇది సత్యమైనది. ఆ తెలియబడే బ్రహ్మ లేక ఆత్మ ఉంది, అది పనిమాలింది అయిపోయింది. ఇక అంతేకాదు, తెలియబడాలి అంటే దానికి ఒక రూపము, ఒక ఆకారం ఉండాలి, ఒక ప్రదేశంలో, ఒక కాలంలో, దీనికి పరిమితి ఉండేదైతేనే నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలకు గోచరం అవుతుంది. సర్వత్రా అదే వ్యాపించి ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవలసిన దాన్ని కళ్ళు చూడలేవు, ముక్కు వాసన చూడలేదు, దాన్ని చెవులు వినలేవు, దాన్ని మనసు ఆలోచింపలేదు, బుద్ధిని నిశ్చయించలేదు కదండి. ఎందుకని? ఎక్కడైతే బుద్ధి ఉన్నదో అక్కడ ఆత్మే ఉన్నది, ఎక్కడైతే మనసు ఉన్నదో అక్కడ ఆ చైతన్యం మనసుది కాదు. మనసు ఆలోచిస్తుంది అంటున్నాం, దాంది కాదు. ఆ బల్బు వెలుగుతుందంటే బల్బుది కాదు, ఆ శక్తి కరెంటుది. కాబట్టి సర్వత్రా బ్రహ్మ చైతన్యం ఉన్నప్పుడు దాన్ని తెలుసుకునేదంటూ ఇంకొకటి ఉండడానికి వీలు లేదు. కనుక ఇదంతా కూడా అర్థం కావాలి. అంతా మిథ్య అంటే ఏం మిగిలింది అన్నాడు శూన్యవాది, బౌద్ధ శూన్యవాది. అప్పుడు అద్వైతం ఏం చెప్పాడు, అభావము కాదయ్యా బాబు, భావమే ఉన్నదే. నీవు అనబడే జ్ఞానం లేకపోతే ఇవన్నీ లేదు అని ఎవడంటాడు? నువ్వేం చేస్తున్నావంటే కేవలం శరీరంతో అర్థం చేసుకొని అలా అంటున్నావు. కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి తెలిసినా ఇప్పుడు చెప్తాను, విను. సర్వే ఏనానుభూయంతే యక్ స్వయం న అనుభూయతే తమ్ ఆత్మానం వేదితారం విద్ధి బుద్ధ్యా సుసూక్ష్మయ. అది దానిది ఏంటి? ఇవన్నీ ఎవరికైతే దేని ద్వారా అయితే అనుభవింపబడుతున్నాయో, ఎవరైతే స్వయంగా ఏది అనుభవింపబడదో అటువంటి ఆత్మను దాన్ని సుసూక్ష్మయ బుద్ధ్య విద్ధి. తెలుసుకో, సుసూక్ష్మయ బుద్ధ్య, సూక్ష్మ బుద్ధి చేత తెలుసుకో. ఎందుకు తెలిసిన, నువ్వు బాగా తెలివిగలిగిన విచారణ చేస్తున్నావు. ఇలాగా నువ్వు సూక్ష్మ బుద్ధి పెట్టి ఈ శరీరంలో ఉండే అహంకారం మొదలుకొని నీ అంతఃకరణలో అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు అక్కడి నుంచి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ స్థూల శరీరం, ఈ ఎముకలు, కండలు అన్నింటినీ ఆ బయట ఉండే పంచభూతాల దగ్గర నుంచి ఇక్కడి నుంచి పృథ్వీ కాడి నుంచి ఆకాశానికి వెళ్ళిపో ఒకసారి. ఇది ఆకాశము, ఇది ఏది పృథ్వీ. ఆ పృథ్వీ అన్నది మిథ్య. ఎందుకు? దానికి అధిష్టానం ఏమిటి? నీరు. కాబట్టి ఆ పృథ్వీని తీసేసి నిషేధించు. ఎందుకు? నీరు అనేది ఉంటేనే పృథ్వీ ఉంటుంది, జలం ఉంటేనే పృథ్వీ. కనుక అది ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నది కనుక దీన్ని పట్టించుకోవాకు, తీసి తొలగించు.
జలము అన్నావు. ఇప్పుడు జలమునకు అధిష్టానం ఏంటో చూడు ఒకసారి. అగ్ని రీత్యా చూసినప్పుడు జలము మిథ్య. రా వెళ్ళు, పైకి వెళ్ళు, ఆకాశం వైపు. ఇది ఆకాశము అనబడే జ్ఞానం గొప్పది కదా, అది కదా ఆత్మ. అలాగా ప్రతి విషయంలో సూక్ష్మ బుద్ధితో విచారణ చెయ్యి బాబు శిష్య. ఇది కావాల్సింది. ఇలా నువ్వు సూక్ష్మ బుద్ధితో అన్ని మార్పులను తొలగిస్తూ పోతే ఇక ఎవరి చేతనైతే ఇవన్నీ అనుభవించబడుతున్నాయో అది దేని చేతను అనుభవింపబడదు. అటువంటి జ్ఞానస్వరూపమైన ఆత్మవు నీవే. కాబట్టి శిష్య, నువ్వు ఇంతవరకు వచ్చావు. పంచకోశములు మిథ్య అని తెలుసుకోగలిగినావు నువ్వు, గొప్పే. ఈ పంచకోశాలు అడ్డేమో కదా స్వామి అనే స్థాయికి వచ్చావు, పర్వాలేదు. 5వ అధ్యాయంలో కూడా ఇంతవరకు నువ్వు వచ్చావంటే మంచి తెలివితేటలు ఉన్నాయి బాబు నీకు. ఈ కప్పేసినాయి అనుకుంటున్నావు. ఇంతవరకు వచ్చావు. అవి వేరుగా ఉన్నాయి ఆత్మకు అనే స్థాయికి వచ్చావు. అలా కాదు, అవి కూడా ఆత్మయే. అయితే అవి లేనివే కనుక మిథ్య. అది అర్థం చేసుకో. పంచకోశములు మిథ్య అంటే సత్యము కాదు, ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నాయో అవి మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెందుతూ ఉండేది ఏవైనా అది సత్యం కాదు. అట్లానే లేవని కాదండి. నెక్లెస్ మిథ్య అన్నాం, నెక్లెస్ లేదని కాదు. నెక్లెస్ బంగారు రూపేణా సత్యం, నెక్లెస్ రూపేణా మిథ్య. ఎందుకు? ఇది పోతుంది, మళ్ళా స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ జగత్తు, ఈ దేవుడు, ఈ జీవుడు అనబడే వాళ్ళంతా కూడా ఆత్మరూపేణా సత్యం, వీటి నామరూపాలుగా మిథ్య. అంటే లేనివే నామరూపాలు మిథ్య. ఇది ఇలా అర్థం చేసుకొని నువ్వు పంచకోశ వివేచన చేసి చూడు శిష్య, నీకే బయటపడుతుంది. సరే మరి ఇక ఉంటాను. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.